ఉండుంటారు. ఒకవేళ వీళ్ళు కంపేర్ చేసుకుంటే అప్పుడుది ఇప్పుడుది మారిందనా, లేదా నిజంగా ఆయనకి ఫోన్ నెంబర్ లేదా, దీని వల్ల ఏమన్నా ఇప్పుడు యాక్షన్ ఉంటుందా, ఏంటి రాజకీయం? అదో పూచుకోలు కబుర్లు. ఇప్పుడు నువ్వు లండన్ వెళ్తున్నావు కదా, ఏ నెంబర్ తో టచ్ లో ఉంటావు అని అడిగారు. అతను నెంబర్ ఇచ్చాడు. అది అతని పేరుతో రిజిస్టర్ చేసుకోవాలని ఏమైనా జీవో ఉంది అక్కడ? అదే కదా, ఏం లేదు కదా. నువ్వు ఏ నెంబర్ లో టచ్ లో ఉంటావు, సో అండ్ సో నెంబర్ లో. నువ్వు ఏ మెయిల్ లో టచ్ లో ఉంటావు, సో అండ్ సో మెయిల్. ఇన్ టైమ్ లో వచ్చేసాడా లేదా, సింపుల్ అది. దానికి సిబిఐ ఏంటంటే, ఇప్పుడు సిబిఐ జగన్ ఊరు వెళ్తానన్నప్పుడల్లా వెళ్ళడానికి వీల్లేదనే చెప్తుంది. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళది. కోర్టులో ఎందుకంటే సిబిఐ కనుక లేదు వెళ్ళొచ్చు ఆయన దోవన అని అందనుకోండి, సిబిఐ అమ్ముడిపోయింది అంటారు. అందుకని వాళ్ళ దోవన వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తుంటారు, వీళ్ళ దోవన వీళ్ళు చేసే పని. కాబట్టి కొత్త అబ్జెక్షన్ అనుకుంటా, ఫోన్ నెంబర్ ఇదివరకు ఏంటి, అతను వెళ్ళడానికి వీల్లేదు, అతను వెళ్తాడంటే కూడా అప్పుడు కోర్టు పట్టించుకోలేదు. ఇది కూడా ఏం కాదు, కాసేపు కాలక్షేపం అంతే. రైట్, చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో అయితే మొత్తం అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ అలాగే అమరావతి మొత్తం అయితే దూసుకెళ్తోంది అభివృద్ధి విషయంలో. అదే